ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ పోనని చెప్పి రేపు వెళ్ళబోతున్నాను అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు. సో ఏంటి సార్ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? మరి రేపు అసెంబ్లీలో అసలు ఏం జరగబోతుందంటారు? మీరేం చెప్తారు? మీరు ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు అంతా విన్నా నేను. మీరు అనుకుంటున్నారు ఆయన ఏదో ప్రజా సమస్యలు మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తున్నాడని మీరు అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటున్నా. అంటే మామూలుగా అయితే ఎవరైనా ప్రజలకున్న సమస్యలు లేవనెత్తడానికే కదా సార్ అసెంబ్లీకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాదు అసెంబ్లీకి పోతున్నది. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే అతనికి శాసనసభ్యత్వం రద్దు అవుతుంది, అందుకని పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. శాసనసభ సభ్యత్వం రద్దయిపోతే ఇప్పుడు మళ్ళీ పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగితే ఆ బై ఎలక్షన్లో మళ్ళీ మనం గెలవటం అనేది ఇంపాసిబుల్ అని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి రేపు అసెంబ్లీకి వెళ్తున్నాడు తప్ప ఇదేదో ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రజల సమస్యల్ని ప్రస్తావించడానికి అంత సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడటం రాదు. ఇంకా స్క్రిప్ట్ తీసుకొని చదువుతాను అంటే అసెంబ్లీలో ఎలవ్ చెయ్యరు. స్క్రిప్ట్ చదువుతాను, ఇటు చదువుతా, పుస్తకం చదివినట్టు చదువుతా అంటే వినరు, ఎలవ్ చెయ్యరు. కాగితం లేకుండా అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మీరు చెప్పచ్చు, కాగితం చూసి చదువుతారు కదండి, మేము చాలా విజువల్స్లో చూసామని అంటారు మీరు. అది ఓన్లీ రెఫరల్ పాయింట్లు వరకే చూసి చెప్పాలి, అంతే తప్ప నేను ఇక్కడికి వచ్చాను ఆవు మీద వ్యాసం చదివినట్టు చదివితే అసెంబ్లీలో ఊరుకోరు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏ విషయం మీద అనర్గళంగా మాట్లాడలేడు. అనర్గళంగా కాదు, అసలు అనర్గళం అనే పదమే అర్థమవుతుందో లేదు మీరు. అసలు అనర్గళం అంటే అది ఏంటి అంటాడు. ఇక్కడ వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించటానికి వచ్చినప్పుడే కాగితాలు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి చూసారా మీరు, ఇంత కట్ట కాగితాలు తెచ్చుకున్నాడు. వల్లభనేని వంశీ చేసిన నేరం అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశాడు కదా, దానికి కాగితాలు ఎందుకు? దానికి ఆయన పరామర్శించి వచ్చావు, మామూలుగా మాట్లాడచ్చు కదా. కొత్త సబ్జెక్ట్, ఫారెన్ సబ్జెక్ట్ ఏం కాదు కదా. చేసింది చెప్పడానికి అవసరం లేదు సార్, చెయ్యింది చెప్పడానికే కాగితాలు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ సబ్జెక్టు లేదు, అతనికి ఏమి సబ్జెక్టు తెలియదు. అతను అసెంబ్లీకి వెళ్తున్న కారణం ఏంటి అంటే 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వం, సభా సభ్యత్వం రద్దవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఆ 10 మందికి కూడా 10 మంది రావాలి, 10 మంది రావాలి అంటే 10 మంది వస్తే ఆ 10 మంది మధ్యలో కూర్చొని రక్షణ పొందుదాం అనుకుంటున్నాడు. ఆ 10 మందిలో ఎంతమంది వస్తారో మనకు ఐడియా లేదు. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, మరి ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తాడు? పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంతే టైం ఇస్తారు. ఈ విషయాన్ని క్లియర్ కట్గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పాడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? నీకు కావాలన్నావు కదా, నీకు కావాలన్నా దొరకలేదు కదా, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు? అసెంబ్లీలో వచ్చి ఏం మాట్లాడతావు? ఏ సబ్జెక్టు మాట్లాడతావు? అసలు బడ్జెట్ గురించి నీకు ఏం తెలుసు? బడ్జెట్ గురించి నీకు అంటే డమ్ము రాదు. నీకు మొత్తం నువ్వు ఎక్కడెక్కడ బొక్కలు పెట్టి అప్పులు తెచ్చుకోవాలన్నదే అది కూడా నీకు తెలీదు. నాకు డబ్బులు కావాలి అని ఇట్లా మునగ తీసుకొని కూర్చొని ఉంటే ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు ఆర్థిక మంత్రి, ఆయన వెళ్ళి అప్పులు తెచ్చేవాడు. ఆ అప్పులు తీసుకొని ఇది 10 రూపాయలు ప్రజలకు పంచండి, 90 రూపాయలు మన ఇంటికి పంపించండి అని నువ్వు సర్దుబాటు చేసుకున్నావు. అటువంటి వ్యక్తివి నువ్వు రేపు పొద్దున వచ్చి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవు తీసుకొచ్చి బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ ఉంటే అందులో నీకు అమరావతికి కేటాయింపులు, పోలవరం పరిస్థితి, నీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నది,
ఎట్లా వస్తుంది? ఇప్పటివరకు పెట్టుబడులు ఎంత తీసుకొచ్చాం, ఇక ఎట్లా తీసుకురాకపోతాం, రేపు పొద్దున తల్లికి వందనం స్కీముని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతాడా? ఖచ్చితంగా తట్టుకోలేడు. అతనికి ఏదో గుంటూరు మిర్చి యార్డులో కోర్ వచ్చినట్టు అతనికి అసెంబ్లీలో కూడా కోర్ రావటం ఖాయం. అందుకని జగన్మోహన్ రెడ్డి 10 టవర్లు దగ్గర పెట్టుకొని తెచ్చుకో. మరి సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేస్తే 10 టవర్లు లోపలికి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే బయట పెట్టి ఒక్కొక్క టవర్లు తెచ్చుకొని తుడుచుకొని మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది పరిస్థితి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఇక్కడ కొత్తగా సమస్యలు ఏం లేవు. నీకు అన్నీ కూడా ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇవ్వటం చేతకాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు? పెన్షన్లు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు? అమ్మఒడి పేరుతోటి మొత్తం డ్రామాలు చేసి వైసీపీ కార్యకర్తలకి కుటుంబాలకి మాత్రమే పంచిపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు పొద్దున తల్లికి వందనం కార్యక్రమం మీద ఏం మాట్లాడతాడు? ఏమీ మాట్లాడటానికి ఇక్కడ లేదు. అందుకనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పు మీద. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు 6 నెలల్లో అని చెప్పి అతి దుర్మార్గంగా, అతి కిరాతకంగా అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 9 నెలల కాలం అయింది. ఈ 9 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లు కాలేదు ఇంకా. అది కూడా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నారు. అదంతా తీసుకొచ్చిందంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే భవిష్యత్తుకు ఉపయోగపడేది. దాని మీద ఖర్చు చేస్తున్నది ఈ ప్రభుత్వం. అసలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రతి మంగళవారం తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అప్పు జరిగిందంటాడు. అంటే రేపు మంగళవారం వస్తుంది, మంగళవారాన్ని అప్పులు వారంగా మార్చారు. రేపు మంగళవారం కూడా దాదాపు 1000 కోట్ల వరకు అప్పు చేయబోతుంది కూటమి ప్రభుత్వం అని ముందు నుంచి ప్రచారం మొదలు పెట్టేసి అసలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి మంగళవారం వెళ్ళటం మానేసింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ విషయం కూడా తెలియదు, అసలు వెళ్ళట్లేదు. సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకెక్కడ ఉంది సమస్య? ఎక్కడి నుంచి తెస్తారు అప్పులు తేవట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తెచ్చుకోవటం చేత కాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. కేంద్రంలో జల్ జీవన్ మిషన్ అనే ఒక పథకం ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు జల్ జీవన్ మిషన్ని వాడుకున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా జల్ జీవన్ మిషన్ నిధుల్ని తెచ్చుకోలేకపోయాడు. 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకి ఎంత ద్రోహం చేశాడో చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి. జల్ జీవన్ మిషన్ నిధులు తెచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు తేలేదు? ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాడు. తన సొంతానికి, తన కంపెనీలకి ఎంత లాభం చేకూర్చుకోవాలో అదంతా చేసుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ ఎందుకు స్టార్ట్ చేయలేదా? గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నావు కదా అని అడిగితే చంద్రబాబు నాయుడు వల్ల కుదరలేదని చెప్పాడు. చంద్రబాబు నాయుడు వల్ల సరస్వతి పవర్ స్టార్ట్ చేయలేకపోయాట. అది అంత తెలివితేటలు ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడో చూడాలని నాకు కూడా ఆసక్తిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కొంచెం నోట్స్ అది తెచ్చుకో. నోట్స్ తెచ్చుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే నువ్వు కాగితాలు తెచ్చుకోవడానికి అలౌ చేయరు, అక్కడ మార్షల్స్ అలౌ చేయరు. నీ జేబులు చెక్ చేసి కాపీలు గీపీలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెడతారు. అందుకని నువ్వు కంఠస్థ బట్టి రా, నువ్వు ఒక బట్టి పట్టుకొని రావాలి అంతే, నీకు వేరే మార్గం లేదు. అంటే ప్రమాణ స్వీకారం టైంలో పేరుని మర్చిపోయారు. మరి ఆయన రేపు కంఠస్థం పడితే వస్తుందంటారా మీరు? మరి నేర్చుకోవాలి. నువ్వు కాగితాలు తెచ్చుకొని చదవటానికైతే అసెంబ్లీలో వీలు లేదు. దానికైతే ఖచ్చితంగా
డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు అయితే కాగితాలు తీసుకొచ్చి చదివితే ఒప్పుకోడు. ఇది నేను డిప్యూటీ స్పీకరు చెప్పలేదు కానీ ఆయన తరఫున నేను చెప్తున్నా. ఈయన ఎట్టి పరిస్థితుల్లో కాగితాలు చదవటానికి ఇట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అసెంబ్లీ. మీకు కాగితాలు జగన్మోహన్ రెడ్డి కాగితాలు తెచ్చి చదువుతానంటే రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒప్పుకోడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.